చీచి ఏందో ఉల్లా అసలు గురుకులు అంటేనే ప్రభుత్వానికి లెక్క లేకుండా పోతాంది. మొన్నటికి మొన్న బాలిక హాస్టళ్లల్లా వసతులు లేవు. మళ్ళా మొన్ననేమో 60 మంది బాలికలు ఆహారం మంచిగా లేక హాస్పిటల్ పాలైనరు. మళ్ళా గియ్యాల కూడా సేమ్ గదే జరిగింది. వికారాబాద్ బాలుర గురుకుల పాఠశాలల ఫుడ్ పాయిజన్ ఏందో జరిగిందట. ముచ్చట్లేందో చూద్దాం పాన్రి. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు ఈ గురుకుల హాస్టళ్ల మీద పాఠశాలల మీద వార్తలు చదివినా నాకే విసుగు అనిపిస్తుంది. కానీ ఈ ప్రభుత్వానికి కొంచెమైనా జాలి కరుణ దయ లేకపోయే. వాళ్ళు పిల్లలు అనుకుంటుర్రా లేకపోతే పశువులు అనుకుంటుర్రా? వాళ్ళ మీద వాళ్ళు తినే తిండి మీద గింత నిర్లక్ష్యం వహిస్తే ఎట్లా? ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అయినా ఈ గురుకుల పాఠశాలలు హాస్టళ్ల తీరు మారుతుందని కొన్నేళ్ల సంధి చూస్తున్నాం. అయినా కూడా ఏం మారతలేదు. ఊరగాండ్లు ఎక్కడ పోతే మాకేంది అనుకొని వాళ్ళు అనుకున్నది చేస్తున్నారు తప్ప చదువుకున్న విద్యార్థులకు మాత్రం మంచి అయితే చేస్తలేరు. నేను ఇప్పుడు గింతగానో గురుకుల పాఠశాలలు హాస్టళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన తెలంగాణలో వికారాబాద్ అనంతగిరి పల్లెలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉన్నది గానుల్లా. ఆ పాఠశాలలో అన్నం తిన్న పొలగాళ్ళందరూ దవాఖాన పాలయ్యారు. పొద్దున అల్పారం తీసుకున్న 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సార్లు మీ సంగతి గిట్ల కాదు. ఆ పిల్లగాండ్లు తిన్న ఆహారం మీరు కూడా తింటే గప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళ అవస్థ. మీరేమో ఇంటికా నుంచి తెచ్చుకున్న అన్నం తినబట్టే వాళ్ళకేమో నాణ్యత లేని అన్నం పెట్టబట్టరి. మీరు కూడా అనుభవించాలి కదా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిల్లగాండ్లకు మంచి పోషకాహారం ఇచ్చే ఉపాయం చేయండి అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు అందరూ. గివ్వులయ్యాల్టి ముచ్చట్లు మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో గమ్మత్ ముచ్చట్లతో ఇక సిట్టమ్మ మళ్ళా కలుసుకుంటది. అంతవరకు ఉంటామల్లా.